నిన్ను అడుగుతాను మా అమ్మని చూస్తావేంటి? ఏంటే నిన్నే అడిగేది, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఫోన్ చేయడానికి వెళ్ళాను నాన్న. నువ్వు ఫోన్ చేయాలనుకుంటే ఇంట్లో ఫోన్ ఉంది కదా, అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేయడానికి వెళ్ళావు? అటు వెళ్తుంటే ఎందుకో నాన్న అక్క గుర్తొచ్చింది, అందుకే. నువ్వు ఫోన్ చేయడం తప్పు కాదమ్మా, అక్కకి ఫోన్ చేయడం అసలు తప్పు కాదు. కానీ పద్మత ఇంటి దగ్గరికి వెళ్ళానని అబద్ధం చెప్పావు. ఎందుకు చెప్పావు? అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, అది నాతో చెప్పడం నేను అసలు సహించలేను. నాకు భయపడి అబద్ధం చెప్పావో ఇంకెందుకైనా అబద్ధం చెప్పావో నాకు అర్థం కావటం లేదు. సరే, ఇంకెప్పుడు నాకు అబద్ధాలు చెప్పు. అక్కతో మాట్లాడావమ్మా? ఏ హాస్టల్లో లేదు, కాలేజ్కి వెళ్ళిందంట. చూడమ్మా, అక్కను చూసి నేర్చుకో. అక్క ఎంత బాగా చదువుకుంటుంది, ఊర్లో ఎంత మంచి పేరుంది. అమృతను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుంది. అక్కలాగే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోమ్మా, సరేనా? నీకు ఇష్టమని చాక్లెట్లు తీసుకొచ్చానమ్మా, తీసుకో. లక్ష్మి, అన్నం పెట్టు. వస్తున్నానండి. అంత అర్జెంటుగా అక్కకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అదేనమ్మా, అక్కెవరితోనో మాట్లాడుతుంటే నాన్న చూశారు కదా, నీతో నాన్న చెప్పి బాధపడ్డా నేను చూశాను. ఆ విషయం అక్కతో చెప్పి జాగ్రత్తలు చెప్దామని ఫోన్ చేశాను. చూసావా, చిన్న అబద్ధం చెప్పినందుకు ఆయన ఎంత కోపడ్డారో. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడో, తప్పు చేస్తే అంతకంటే ఎక్కువగా బాధపడతారు. ఆయనకు మీ మీదున నమ్మకాన్ని వమ్ము చేస్తే అస్సలు తట్టుకోలేరు. ఇంకోసారి అలా చేయనమ్మా. సరేరా, నాన్నతో పాటు నువ్వు భోంచేద్దు గాని పద. అమృత, సుబ్బలక్ష్మి లేవండే, అప్పుడే నిద్రపోయారా? అమృత, అమృత, అమృత లేవే. ఏంటే? ఏ సుబ్బు, 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 ఏ సుబ్బు లేవే. ఏ వద్దు లేవే. అబ్బా ఏంటే ఎందుకే ఇంత అర్ధరాత్రి వేళ నిద్ర లేపావు? అప్పుడే మర్చిపోయారా? మర్చిపోయేదేంటే? ఏ సుబ్బు, మొన్న సుకుమారి నేను టార్చర్ పెట్టి బండ బూతులు తిట్టి పంపించింది, అప్పుడే మర్చిపోయావా? అమ్మో, ఎలా మర్చిపోతాను? హాస్టల్లో అందరి ముందు నన్ను ఘోరంగా అవమానించింది కదా, అందుకే టిట్ ఫర్ టాట్ ఇద్దామని ప్లాన్ చేశాను. అవునా? చాలా థ్యాంక్స్. ఏంటా ప్లాన్? ఇంత అర్ధరాత్రి వేళ ఏం ప్లాన్ వేసావే? 1 minute. ఇది ప్లాన్. ఈ టైంలో సుకుమారి గురకలు పెట్టి నిద్రపోయి ఉంటుంది. మన ఈ మాస్కులు వేసుకుని వెళ్ళి. నాకు అర్థమైంది, నువ్వు ఇంకేం చెప్పకు. నాకెందుకో భయంగా ఉంది. భయపడాల్సింది సుకుమారి, నువ్వు కాదు. అమృత, నీకేం తెలియదు, ఊరుకో. ఇలాంటి విషయాలు రేణుక పర్ఫెక్ట్ గా చేస్తుంది. అమ్మా ఎంత బిల్డప్ ఇచ్చింది. పిడుగులు పడినా భయపడదంట, తనని చూసి నేర్చుకోవాలంట. ఇవాళ సుకుమారి అంత చూస్తానే. అమ్మో, దీన్ని చూస్తుంటేనే భయంగా ఉంది కదే. ఇన్ని రోజులు సుకుమారి అంటే మనకు టెర్రర్. ఈ రోజు దానికి ఇచ్చే హారర్ ట్రీట్మెంట్ తో అదెంత గుండెలు తీసిన బంటో తేలిపోతుంది. అవునవును, దాని సంగతి ఏంటో తేల్చాల్సిందేనే. అయితే ఇవాళ రాత్రి మేడంకి కాళరాత్రే. yes yes. హాయ్ బాబాయ్.
ఏంటిది? కరెంటు పోయినట్టుందే. అరవకు, అరిస్తే నీ గుడ్లు పీకి గోలీలాడుకుంటా. అటు చూడు. అరవద్దని చెప్పానా? అటు చూడు. ఇంకా చాలా దెయ్యాలున్నాయి. ఏం భయంగా ఉందా? ఒంట్లో వణుకు పుడుతుందా? చెమటలు కూడా పడుతున్నాయా? గుండెల్లో దడదడగా ఉందా? భయం అంటే ఏంటో తెలిసిందా? నన్నేం చేయకండి, నన్ను చంపకండి. నిన్ను మేం చంపాం, బతికుండగానే కొంచెం కొంచెం చంపుతూ ఉంటాం. నీ కళ్ళు పీకేసి వండుకుని తింటాం. నీ పళ్ళు ఉడగొట్టి మెడలో దండలా వేసుకుంటాం. నీ కాలయం కాల్చుకుని తింటాం. ఓసే, ఏంటి మాటలు? నాకు ఇక్కడే వామిటింగ్స్ వస్తున్నాయి. నీ నాలుగు కోసి రోడ్డుల కింద పెడతానని చెప్పే. వద్దు, నన్నేం చేయకండి. మీకేం కావాలో చెప్పండి. నువ్వు మేం చెప్పినట్టు వినాలి. అలాగే. ఇవాల్టి నుండి ఆడపిల్లల్ని ఏడిపించకూడదు. సరే. ఎవరిని తిట్టకూడదు, వాళ్ళని స్వేచ్ఛగా తిరగనివ్వాలి. ప్రేమగా పలకరించాలి, అపురూపంగా చూసుకోవాలి. హాస్టల్లో ఉన్న ఆడపిల్లలు తల్లిలా చెల్లిలా చూసుకోవాలి. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. హాస్టల్ వెనక పాడుబడిన బావిలో మేము ఉంటాం. నిన్నో కంట కనిపెడుతూనే ఉంటాం. తేడా వచ్చిందో? లేదు లేదు, మీరు చెప్పినట్టే వింటాను. నువ్వు చాలా ధైర్యవంతురాలు అనుకున్నావు. చాలా పిరికిదానిలా ఉన్నావు. నాకు చీకటంటే భయం, అందుకే లైట్ వేసుకుని పడుకుంటాను. నాకు దెయ్యాలంటే ఇంకా చాలా భయం. మేం దెయ్యాలం కాదు, కొరివి దెయ్యాలం. నీ కంటికి ఇలా కనిపించావని ఎవరితోనన్నా చెప్పావో నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రై చేసుకుని తింటాం. వెళ్ళు, దుప్పటి కప్పుకుని పడుకో. తెల్లారే వరకు దుప్పటి తీకుపో.
ప్రేమగా పలకరించాలి. శిరీష, ఏంటమ్మా నవ్వుకుంటున్నారు? అబే ఏం లేదు మేడం. ఎందుకమ్మా భయపడతారు? ఫ్రీగా ఉండండి, జోకులు చెప్పుకోండి, నవ్వుకోండి, నాకు చెప్పండి, నేను నవ్వుతాను. గుడ్ మార్నింగ్ మేడం. ఏమ్మా నళిని, టిఫిన్ చేసావా? ఇంకా చేయలేదు మేడం. టైంకి టిఫిన్ తినాలి, టైంకి భోంచేయాలి, అప్పుడే హెల్తీగా ఉంటావు, సరేనా? అలాగే మేడం. టేక్ కేర్. గుడ్ మార్నింగ్ మేడం. అపురూపంగా చూసుకోవాలి. గుడ్ మార్నింగ్ అమృత. గుడ్ మార్నింగ్ రేణుక. మేడం మీరా? లోపలికి వచ్చి కూర్చోండి. రాత్రి బాగా నిద్ర పట్టిందమ్మా? హ్యాపీగా నిద్రపోయాం. ఎన్ని గంటలు పడుకున్నారు? 10 గంటలకే పడుకున్నామే. రాత్రిలో బాగా లేట్ చేసి పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. టేక్ కేర్. మేడం మీకు విషయం చెప్పాలి. రాత్రివో అరుపులు వినిపించాయి. అమ్మో ఎంత భయం వేసిందో తెలుసా? మీరు చిన్నపిల్లలు కదా, ఏవో కలలో వచ్చి సౌండ్ వచ్చినట్టు వినిపించుంటుంది. మీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. చా, నువ్వెంత పెద్ద వీరనారువో రాత్రే తెలిసిందిలే. ఏంటి ఇంకా శుభలక్ష్మి నిద్ర లేవలేదా? పర్లేదు, రెస్ట్ తీసుకోమనండి. నిద్ర లేపడం ఎందుకు? శుభలక్ష్మి, శుభలక్ష్మి, ఉసే తొందరగా లేవవే. సెటరైట్ అయిన సుకుమారిని చూస్తే షాక్ అవుతావు. బా ఏంటి రాత్రి ఆ బోండాన్ని భయపెట్టించే ప్రోగ్రాం అయ్యాక అలానే వచ్చి పడుకున్నానే. ఓసే అమృత, ఈ పాటికి ఆ బండదానికి భయంతో చలిజ్వరం వచ్చి రెస్ట్లో ఉండుంటుంది కదా. మీ ముగ్గురికి ఎంత ధైర్యమే? నన్నే ఆట పట్టిస్తారా మీ ముగ్గురిని? సారీ మేడం. నో, నేను మిమ్మల్ని ఎప్పటికి క్షమించను. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటారా? మేడం నోర్మి, చంపేస్తా. ఏమనుకుంటున్నావో? సుకుమార్ అంటే అంత చులకనైపోయిందా మీకు? మేడం శుభలక్ష్మి అమృత తప్పేమీ లేదు. ఇదంతా నా ప్లాన్. నిన్ను ఏంటి ఏం చేస్తారు మీరు? నథింగ్. మీరు శుభలక్ష్మిని అందరి ముందు హర్ట్ చేశారు. అందుకే మేము మిమ్మల్ని ఆట పట్టించాం. టిట్ ఫర్ టాట్ జస్ట్ ఫర్ ఫన్ అని మర్చిపోండి. నేనెలా మర్చిపోతానే? నేను మర్చిపోను. లేకపోతే ఏం చేస్తారు? ఈ విషయం మనసులో పెట్టుకుని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తారో? నా సంగతి తెలుసుగా. మా డాడీకి ఫోన్ చేసి మీ పోస్ట్ ఓడగొట్టిచ్చేస్తా. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి నా చేతి దొరకపోరు. అప్పుడు చూపిస్తాను ఈ సుకుమార్ అంటే ఏంటో.